నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ భారత్ మీద దాదాపు 400 రకాల డ్రోన్లతో విరుచుకుపడింది. దీన్ని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది. సో అసలు ఈ డ్రోన్లు ఎలాంటి డ్రోన్లు, వాటిని ఎట్లా పాకిస్తాన్ మన దేశంలో ఏ ఏ ప్రదేశాల మీద ఎలా ఉపయోగించింది, వాటిని ఇండియా ఎలా ఎదుర్కొనింది, అసలు ఇన్ని వందల డ్రోన్లు పాకిస్తాన్కి ఎవరిచ్చారు, వాటి ఎఫిషియన్సీ ఎంత, దానివల్ల ఫర్దర్గా కూడా మనకి ఎలాంటి థ్రెట్ ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. యాక్చువల్గా నిన్న మన ఫారిన్ మినిస్ట్రీ సెక్రటరీ విక్రమ్ మిస్రీ, తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి, తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి ఈ డీటెయిల్స్ చెప్పారు. దాని తర్వాత దీని మీద నేను ఇంకొంత రీసెర్చ్ చేశాను, ఈ డ్రోన్స్ వీటికి సంబంధించి. సో ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే, మనం ఏప్రిల్ 22న పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అటాక్ చేసి టూరిస్టులని చంపారు. అందులో మొత్తం 26 మంది, ఒకరేమో నేపాలి వాళ్ళు, ఒకరేమో అక్కడ హార్స్ రైడర్, ముస్లిం కాశ్మీరీ హార్స్ రైడర్ కాకుండా మొత్తంగా 24 మంది హిందూ మగవాళ్ళని వాళ్ళు ఏరి చంపారు. సో దీనికి ప్రతీకారంగా మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఉడికిపోయారు, రక్తం ఉడికింది. సో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. దానికి మోడీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ప్రతి టెర్రరిస్టును ట్రేస్ చేసి, ఐడెంటిఫై చేసి, ట్రేస్ చేసి పనిష్ చేస్తానని మోడీ చెప్పాడు. ఆ టెర్రరిస్టులే కాకుండా వాళ్ళ బ్యాకర్స్ని కూడా. సో ఇప్పటి వరకు మనం చాలా ఓపికగా ఉన్నాం. 4 యుద్ధాలు జరిగినా కూడా మనం ఇండస్ వాటర్ ట్రీటీ జోలికి వెళ్ళలేదు. కానీ ఈసారి ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసాం. మిగతా డిప్లొమాటిక్ చర్యలు, ఎకనామిక్ చర్యలు, అంటే మనకి వాళ్ళకి మధ్య ట్రేడ్ని ఆపేయడం, ట్రేడ్ రూట్స్ని కట్ చేయడం, ఇలాంటి అనేక చర్యల్ని మనం తీసుకున్నాం. దాంతోపాటు అది సరిపోదు కాబట్టి మనం వాళ్ళ టెర్రరిస్టు క్యాంపులు, ట్రైనింగ్ క్యాంపుల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. దాదాపు 2 వారాల తర్వాత మే 7th అర్లీ అవర్స్లో 9 ప్లేసుల్లో మనం ఒకేసారి 25 నిమిషాల్లో అటాక్ చేయగలిగాము. సక్సెస్ఫుల్గా, ప్రిసైజ్గా అటాక్ చేసాం. ఎక్కడ సివిలియన్స్ మీద కానీ మిలిటరీ జోలికి కానీ వెళ్ళలేదు. నిజానికి పాకిస్తాన్ సైలెంట్గా ఉండాలి. కానీ పాకిస్తాన్ సైలెంట్గా ఉండకుండా ఏం చేసిందంటే, పాకిస్తాన్ మన దేశం మీద దాడికి రంగంలోకి దిగింది. ఒకటి, LOC దగ్గర విపరీతంగా దాడులను పెంచింది, మన ప్రజల మీద అటాక్స్ చేసింది. దాదాపు 31 మంది మన పౌరులు చనిపోయారు. దాంట్లో మన సైనికులు కూడా చనిపోవడం మొదలైంది. మన మురళీనాయక్ మన సత్యసాయి జిల్లా అతను చనిపోయాడు. తర్వాత ఒక సివిల్ అడ్మినిస్ట్రేటర్, అంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉంటున్న అతను రాజౌరి నగరంలో అతను చనిపోయాడు నిన్న. దాని తర్వాత పౌరులు ఒక 31 మంది చనిపోయారు, ఒక 60 మంది పైన గాయపడ్డారు. దీంతో పాటు ఒక 15 నగరాల్లో మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద వాళ్ళు మిసైల్స్ దాడి చేశారు. వాటన్నిటిని మనం తిప్పికొట్టగలిగాం. ఎప్పుడైతే మిసైల్స్ అటాక్ చేశారో మనం కూడా మనం కవించలేదు, వాళ్ళు కవిస్తే మనం బదులు ఇవ్వడం అన్న ఒక స్ట్రాటజీలోనే మనం ఉన్నాం. మనం ఎప్పుడు కూడా మనం పాకిస్తాన్తో వారు కోరుకోలేదు. మనం పాకిస్తాన్ భూభాగంలో ఏ రకమైన యుద్ధ కవ్వింపు చర్యలకి మనం పాల్పడలేదు. వాళ్ళు పహల్గామ్లో రావడం, తర్వాత ఈ 15 టౌన్స్ మీద అటాక్ చేయడంతో మన వాళ్ళు కూడా వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద అటాక్ చేశారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, ఒక 400 రకాల డ్రోన్స్ని మన భూభాగం మీద దాదాపు 36 ప్రాంతాల్లో, జమ్మూ నుంచి మొదలుకొని గుజరాత్ వరకు కూడా దాదాపు 36 ప్రదేశాలు, అవంతిపోరా, ఫిరోజ్పూరు, గురుదాస్పూరు, ఓషాపూరు, రాజౌరి, కుప్వారా, బారాముల్లా, అవన్నీమో బార్డర్ ఏరియాలు. అవి కాకుండా కూడా పంజాబు, గుజరాత్, రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాలు, దాంతోపాటు ఢిల్లీ. సో వీటి మన ఎయిర్ బేస్ల మీద మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ మీద అటాక్ చేయడం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. సో దీంతో ఈ డ్రోన్లు ఎలాంటివి, ఎవరిచ్చారు వీళ్ళకంటే, ప్రధానంగా
ఈ డ్రోన్లు ఎందుకు వాడుతున్నారంటే డ్రోన్లు అనేది లో కాస్ట్. పాకిస్తాన్ ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉందో మనకు తెలుసు. దాదాపు 24 బెయిలౌట్లు ఐఎంఎఫ్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే అప్పుల సంక్షోభం నుంచి బయటపడడానికి బెయిలౌట్ ప్యాకేజ్ అంటారు. ఆ బెయిలౌట్ ప్యాకేజీలు 25 ఇచ్చింది. చివరిలో $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ మీద వాళ్ళు బతుకుతున్నారు. మరోవైపు చైనా ఆ దేశంలో దాదాపు $70 బిలియన్ పెట్టుబడులు పెట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తుంది, ఎస్ఈజెడ్లని నిర్మిస్తుంది, అక్కడ గోదావరి పోర్టుని మోడర్నైజ్ చేసి దాన్ని డెవలప్ చేస్తుంది. ఇవన్నీ చేస్తుంది ఒక పక్క. రెండో పక్క ఒక $30 బిలియన్ అప్పు కూడా చైనా పాకిస్తాన్కి ఇచ్చింది. సో ఈ విధంగా వేరే దేశాల దయాదాక్షిణ్యాల మీద పాకిస్తాన్ ఇవాళ బతికే పరిస్థితి ఉంది. దాంతో పాకిస్తాన్ మనలాగా అడ్వాన్స్డ్ వార్ ఎక్విప్మెంట్ కానీ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ, నేవీ కానీ, ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన వెపన్స్ కానీ మనంత అడ్వాన్స్డ్గా పాకిస్తాన్ పెట్టుకోలేదు. మనం పెట్టుకోవడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే మన టార్గెట్ చైనాతో యుద్ధం వస్తే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. కాబట్టి చైనాను దృష్టిలో పెట్టుకొని మన బడ్జెట్ కూడా పెంచుకున్నాం. మన బడ్జెట్లో వాళ్ళది 10% కూడా లేదు. మనది 8 లక్షల కోట్లు అరౌండ్ ఉంటే వాళ్ళది 80,000 కోట్లు, 1,00,000 కోట్లు కూడా లేవు వాళ్ళది. సో ఈ స్థాయిలో మనకి వాళ్ళకి తేడా ఉంది. అందుకని కన్వెన్షనల్ వార్ఫేర్లో వాళ్ళు ఇండియాని ఓడించలేరు. అందుకని ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ అనేవి చీపు రిలేటివ్గా, మిసైల్స్తో పోలిస్తే ఇవి డ్రోన్స్ అనేవి చీపు. ఈ డ్రోన్స్ని వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు మన మీద వాడిన డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుర్కీ అంటారు. ఒకప్పుడు దాన్ని టర్కీ అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తుర్కీ అని పిలుస్తున్నారు. ఈ తుర్కీ పాకిస్తాన్కి ఇచ్చింది ఈ డ్రోన్స్. పాకిస్తాన్కి తుర్కీకి మధ్య 1950 నుంచి కూడా ఈ ఆర్మ్డ్ ఒప్పందాలు ఉన్నాయన్నమాట. 1950 నుంచి తుర్కీ సప్లై చేస్తుంది. తుర్కీ మొత్తం ఆర్మ్డ్ షిప్మెంట్ అంటాను, షిప్మెంట్లో 10% పాకిస్తాన్కే సప్లై చేస్తుంది. తుర్కీయే డ్రోన్స్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డ్రోన్స్ తుర్కీ ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళు పాకిస్తాన్ తుర్కీ కంబైన్డ్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు. సో ఈ డ్రోన్స్లో ప్రధానంగా మనకి ఒక 3 రకాల డ్రోన్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే బేరఖ్తర్ TB2 టైప్ డ్రోను, రెండోది అకిన్సీ డ్రోను, మూడోది అసిగార్డ్ సొంగార్ డ్రోన్. ఈ 3 రకాల డ్రోన్స్ని పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. ఇప్పుడు మన మీద వేసిన డ్రోన్స్ ఎక్కువగా లాస్ట్ది అసిగార్డ్ సొంగార్ డ్రోన్. అసలు ఈ డ్రోన్స్ క్యాపబిలిటీస్ ఏంటి, ఇవి దేనికి పాకిస్తాన్ యూజ్ చేస్తుంది అంటే 2 పర్పస్లు ఉన్నాయి పాకిస్తాన్కి. ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేయడానికి, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడెక్కడ మోహరించున్నాం ప్లేసెస్ కనుక్కోవడానికి, తర్వాత మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోవడానికి, వీటిని క్యాపబిలిటీస్ని స్టడీ చేయడానికి ఈ డ్రోన్స్ని వాడతారు. ఇవి లాయిటరింగ్ మ్యూనిటేషన్స్ అంటారు. అంటే లాయిటరింగ్ అంటే అవి ఒకే చోట ఎక్కువసేపు ఉండగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేరఖ్తర్ డ్రోన్ ఉంది. ఈ బేరఖ్తర్ డ్రోన్ అనేది 27 గంటలు సర్వైవ్ కాగలదు, ఉండగలదు. 25,000 ఫీట్, 25,000 అడుగుల ఎత్తుకి అది వెళ్ళగలదు. సో అందువల్ల దానికి ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఉండగలదు. దాంట్లో కెమెరాలు ఉంటాయి, అడ్వాన్స్డ్ కెమెరాలు. అవి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని స్టడీ చేస్తాయి, సర్వైలెన్స్ చేస్తాయి. వీటిని రెక్కీ డ్రోన్స్ కూడా అని పిలుస్తారు. ఈ రెక్కీ చేస్తాయి అన్నమాట. అంటే మన క్యాపబిలిటీస్ని కరెక్ట్గా అంచనా వేసుకోవడం కోసం ఇవి వచ్చాయి. దీన్ని మిలిటరీ నిపుణులు ఎలా పోలుస్తారంటే బాక్సింగ్ మ్యాచ్, దీంట్లోకి ఎంటర్ అయిన 2 బాక్సర్లు ఒకరిని ఒకడు స్టడీ చేయడానికి మొదట చిన్నగా కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఎవడి బలం ఎంత, ఎవడి బలహీనతలు ఏంటి, ఎదుటోడి బలాలు బలహీనతలు స్టడీ చేయడానికి వార్మప్ లాగా చేస్తుంటారు. అలాగా డ్రోన్స్ని ప్రధానంగా వాళ్ళు ఫస్ట్ ఉపయోగించారు. సో రెండవ రకం డ్రోను అకిన్సీ డ్రోను. అకిన్సీ డ్రోను కూడా 24 గంటల పాటు అది ఉండగలదు. 40,000 ఫీట్ పైకి వెళ్ళగలదు. మూడోది అసిగార్డ్ సొంగరం. ఇది కూడా చాలా
కరెక్ట్గా అక్యురేట్గా ఫిగర్ ఇవ్వలేదు, కానీ ఇది కూడా చాలా హైట్కి వెళ్ళగలదని చెప్తున్నారు. ఇది కూడా 20 గంటల పైన ఎండ్యూరెన్స్ అయితే దీనికి ఉంటుంది. సో దాని తర్వాత సెకండ్ ఫేజ్లో వీళ్ళు ఏం చేశారంటే వాటికి కెమెరాల్ని దాదాపు 10 కేజీల బరువైన వెపన్స్ని కూడా, కెమెరాలు బరువైన వెపన్స్ని కూడా దానికి ఫిక్స్ చేశారు. అంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. రిమోట్ మోడలు ఒకటి, రెండోది ఆటోమేటెడ్ అంటే ఏఐ పవర్డ్ ఉంటుంది. వాటికి కానీ జీపీఎస్ ఇవన్నీ ఫిక్స్ చేసేసి ఎక్కడ పోయి ఏ టైంలో కొట్టాలని ఫిక్స్ చేస్తే అదే వెళ్ళి ఆ పైన మనం ఏ ప్లేస్లో కొట్టాలో ఆ ప్లేస్లో లాయిటరింగ్ అంటారు, అంటే అక్కడే వెయిట్ చేస్తూ స్టడీ చేసి అది నిర్ణయం తీసుకొని అదే చేస్తుంది. లేదు మనం రిమోట్లో నుంచి దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాగా పాకిస్తాన్ లో కాస్ట్ డ్రోన్ వార్ఫేర్ని ఇండియా మీద మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకటేమో స్టడీ చేసే పర్పసు, రెండేదేమో మన ఇన్స్టాలేషన్స్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్, మన ఆయుధాల ఒక దగ్గర మనం మోహరించుంటాం కదా, వాటి మీద వేసి వాటిని ధ్వంసం చేయడం, ఈ 2 పర్పస్లతో ఈ డ్రోన్స్ని ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఈ 36 ప్లేసుల్లో కూడా ఈ 400 డ్రోన్స్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో రకరకాల పద్ధతులు మనం డ్రోన్స్ని ఉపయోగించాం. ముఖ్యంగా మిసైల్స్ వచ్చినప్పుడేమో మనం S-400 ఇది హైయెస్ట్ ఎయిర్ డిఫెన్స్. ఎయిర్ డిఫెన్స్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన ఇవి వాడడం, రెండోది కమాండ్ కంట్రోల్ పోస్టులు